సో వాట్ ఈస్ యువర్ పాస్ట్ లవ్ స్టోరీ? అసలు ఏమైంది? వాట్ ఈస్ ద రీజన్స్ అనేది తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ అనేది ఏంటంటే ఫుల్ టాక్సిక్ రిలేషన్షిప్ ఉండే. టాక్సిక్ అంటే ఏం చెప్తాము, అండ్ నీ ఓన్ డెసిషన్స్ నువ్వు తీసుకునే పరిస్థితిలో కూడా లేకుండా, అంటే మొత్తం నీ కంట్రోల్ మొత్తం ఇంకో మనిషికి ఇచ్చేయడం. ఒక లవ్ అనే ఒక దీంట్లో అది ఒక దాంట్లో ఉండి దాన్ని ఏమంటారు మొత్తం ఆ పర్సన్కి ఇచ్చేసినప్పుడు ఏంటంటే యూ విల్ నాట్ బీ యూ. మీరు మీలాగా లేదు, వాళ్ళు ఏం చెప్తే అది మీరు వింటారు. యు ఆర్ లైక్ ఏ తోలు బొమ్మ అంటారు కదా. ఆ రిలేషన్షిప్లో నేను ఒక డైలాగ్ నాకు గుర్తుంది ఏంటంటే, నువ్వు ఒక చిన్న మొక్కవి, నీళ్లు పోసి నేను నిన్ను పెంచుతున్నా అని విన్నా నేను ఆ ఎదుటి మనిషి దగ్గర నుంచి. ఆ రోజు నేను రియలైజ్ అయ్యా, అంటే నేను మొక్కేంటి, నన్ను ఒకరు పెంచడం ఏంటి, నాకంటూ నా ఇండివిజువాలిటీ ఉంటుంది కదా, ఐ కెన్ మేక్ మై ఓన్ డెసిషన్స్. అండ్ ఎంత మాత్రం అంత లవ్ ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రాన యూ కాంట్ టేక్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ అని అనిపించింది. సో దానివల్ల నాకు ఉండాలనిపించలేదు అందులో. సో ఐ రియలైజ్డ్ ఆ పర్సన్ నన్ను ఇష్టపడట్లేదు, నన్ను ఒక మనిషిని సెలెక్ట్ చేసుకొని తనకి ఇష్టం, ఒక అమ్మాయి తనకి ఎలా ఉంటే ఇష్టం ఉంటుందో అలా నన్ను మౌల్డ్ చేసుకోవాలి అనిపించడం నాకు అనిపించింది. సో అందుకే నేను దాని నుంచి బయటకు వచ్చాను. సో మా అందరికీ మీ డబ్ స్మాష్ వీడియోస్ దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తున్నారు ఆడియన్స్ అందరూ, అండ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా చూశారు, తర్వాత కొన్ని సినిమాలు అరకొర షార్ట్ ఫిలిమ్స్ కానీ, తర్వాత ఒక షోలో చూసాము. అసలు నైని పావని ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే అసలు నేను స్టార్ట్ చేయలేదు, మా అక్క స్టార్ట్ చేసింది. సో డబ్ స్మాష్ ఇవన్నీ వస్తున్నప్పుడు ఎవ్రీబడి ఆర్ బికమింగ్ ఫేమస్. ఇక్కడ నేను చెన్నైలో చదువుకునేదాన్ని ఆ టైంలో. సో మా అక్క నైని పవని అని ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి, బికాస్ నేను కాలేజ్లో ఫుల్ యాక్టివ్ ఉంటుండే, అన్నిట్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నిట్లో యాక్టివ్ ఉంటుండే. సో అందుకని చెప్పి నా డాన్స్ వీడియో నేను ఎక్కడైతే కాలేజ్లో పర్ఫామ్ చేశానో ఆ వీడియో పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. పోస్ట్ చేయగానే అందరూ ఇలా లైక్ చేయడం స్టార్ట్ చేశారు, ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. సో అది పోస్ట్ చేయడం వల్ల మా అక్క వల్ల నాకు ఫాలోవర్స్ రావడం స్టార్ట్ చేశారు. సో ఇంకా దాన్ని అలానే కంటిన్యూ చేశాను. సో పీపుల్ లైక్డ్ మై డాన్స్. ఇంకా డబ్ స్మాష్ కూడా అలాగే అందరికీ నచ్చింది. అలాగే చిన్న చిన్నగా ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను షన్నుతో కలిసి వీడియో సాంగ్స్ చేశాను. సితారా అనే వీడియో అండ్ ఓ సోనే సోనే సాంగ్ అనేది సూర్య గారిది. ఈ రెండు చాలా బాగా హిట్ అయ్యాయి. అందరూ సితారా సితారా అని పిలవడం స్టార్ట్ చేశారు ఆ సాంగ్ నుంచి. సో అక్కడ నుంచి కొంచెం ఫేమ్ నాకు గట్టిగా వచ్చింది. సో షన్నుతో 2 సాంగ్స్ చేసిన తర్వాత మరి ఇప్పుడు ఆ సాంగ్స్ యూట్యూబ్లో నుంచి ఎందుకు రిమూవ్ చేశారు? ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి అప్పట్లో ఆదిత్య మ్యూజిక్కి ఓకే సాంగ్స్ చేయడం. నేను కూడా ఇంకా చాలా సాంగ్స్ చేశా, చూసి చూడంగా నచ్చేసావి చాలా సాంగ్స్, అవన్నీ కూడా తీస్తారు. ఎందుకంటే ఆఫ్టర్ దట్ కాపీ రైట్స్ వల్ల దే రిమూవ్డ్ ఇట్. బట్ ఆడియన్స్ అందరికి ఎందుకు షన్ను సాంగ్ రిమూవ్ చేశారన్న టాపిక్ ఎందుకు వచ్చింది ఆ టైం? అవునా ఏమో, అందరికీ చెప్పేసేయండి, అది ఆదిత్య మ్యూజిక్ కాపీ రైట్స్ ఇష్యూ వల్ల రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందో కూడా చెప్తా. బికాస్ ఆఫ్ యువర్ టాటూ ఎస్జే అంటే అది షణ్ముఖ్ జశ్వంత్ అని కూడా ఒకటి విన్నా నేను. కాదు అది నా పర్సనల్ టాటూ, నా ఫస్ట్ రిలేషన్షిప్ గురించి. సో ఆ అబ్బాయి పేరు కూడా జేతోనే స్టార్ట్ అవుతుంది. సో ఎస్జే అలా ఇచ్చుకున్నాను. సో షన్నుకి ఈ టాపిక్ అసలు ఏం సంబంధం లేదు. క్లారిటీ ఓకే. సో డబ్ స్మాషెస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ వరకు ఓకే, మళ్ళీ మీరు షార్ట్ ఫిలిమ్స్ ఇటు సైడ్ ఇండస్ట్రీకి రావాలి అన్నప్పుడు చాలామంది ఈ మన తెలుగు ఫ్యామిలీస్ అందరూ కూడా యాక్సెప్ట్ చేయరు బేసిక్గా. సో మీ ఫ్యామిలీ మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది? నా ఫ్యామిలీ, నేను ఇక్కడ వీళ్ళ కడుపులో పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము పుత్తూరు అనే ప్లేస్లో పుట్టా, నేను పుత్తూరులో. సో చిన్నప్పటి నుంచి మాకు ఆ ఫ్రీడమ్ ఉంటుండే, మీకు డ్యాన్స్ ఇష్టమా డ్యాన్స్ వేయండి, మీ కాలేజ్లో ఏది పార్టిసిపేట్ చేయాలన్నా పార్టిసిపేట్ చేయండి, ఇట్లా ఇంట్లోనే ఉండాలి, 6 తర్వాత బయటికి వెళ్ళకూడదు, అలాంటిది ఏంటి లేదు. ఇంట్లో మేము ఇద్దరమే అమ్మాయిలు కదా, అక్క నేను. సో నన్ను ఇంకా అబ్బాయిలాగే పెంచారు కొంచెం. సో చిన్నప్పటి నుంచి అన్నిట్లో మాకు ఇష్టం వచ్చిందే చేయించేవాళ్ళు, అలా రిస్ట్రిక్షన్స్ అంతా ఏం ఉండేది కాదు. అండ్ ఈ ఫీల్డ్లో పర్టికులర్గా అసలు దే నెవర్ సెడ్ నో ఫర్ ఎవ్రీథింగ్. వీఆర్ దేర్ బ్యాక్, మేము ఉంటాము, నువ్వు చేయి పండు, నువ్వు వెళ్ళు. దానివల్ల ఐ థింక్ ఇంత లైఫ్లో సక్సెస్ చూసానని నాకు కూడా అనిపిస్తుంది. అండ్ బైపీసీ చదువుకుని డాక్టర్ అవ్వకుండా అసలు ఈ ఫీల్డ్లో కంటిన్యూ అయిపోవాలని థాట్ ఎందుకు వచ్చింది? ఆ థాట్ రెండు విషయాల వల్ల. ఒకటి బ్లడ్ అంటే భయం అని రియలైజ్ అయ్యా నేను ఆ టైంలో. సెకండ్ విషయం ఏంటంటే
అన్ని ఇయర్స్ అంటే ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి తొందరగా సంపాదిద్దాం, ఇంట్లో కష్టాలు ఉంటాయి, ఇంట్లో అందరినీ చూసుకోవడానికి స్మార్ట్ వర్క్ అంటారు కదా, 6 years అన్ని ఇయర్స్ చదివి ఆ తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ చేసి దానికి చాలా లాంగ్ ప్రాసెస్ కదా. దానికన్నా ముందు మాకు ఇంట్లో చాలా డెబ్ట్స్ ఉండే, అప్పులు ఉండే. సో దాని బదులు ఇంకేదైనా తొందరగా ముందే చేసి సో ఫాస్ట్గా మనీ ఎర్న్ చేయడం బెస్ట్. అన్ని ఇయర్స్ మళ్ళీ ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది కదండి దాంట్లో. అందుకని చెప్పి ఇంకా ఐ స్టార్టెడ్ బీబీఏ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా. సో ఈ బీబీఏ బైపీసీ కంటే ఇండస్ట్రీ చాలా ఈజీ అనిపించింది? నో, ఇండస్ట్రీ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ ఓకే, విచ్ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. కొన్ని లైఫ్లో జరుగుతుంది అని మనం ఏం ఆలోచించాం. కొన్ని జరిగిపోతాయి లైఫ్లో, అది మనం యాక్సెప్ట్ చేసుకొని ఓకే ఇలానే రాసి పెట్టింది, మనం నడుచుకొని వెళ్ళిపోవాలి దాని వేలో అని నేను అనుకుంటాను. సో అలా జరిగింది. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనగానే వీళ్ళకి చాలా ఈజీగా ఫాలోవర్స్ వస్తారు. వీళ్ళు నాలుగు డ్యాన్స్ వీడియోలు చేస్తే ఫాలోవర్స్ వచ్చేస్తారు, ఫేమ్ వచ్చేస్తాయి. దాని తర్వాత సినిమాలన్నీ వాటికి అంతటా అవే వస్తాయి, షార్ట్ ఫిల్మ్స్ వాటికి అంతటా అవే వస్తాయి. వీళ్ళు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఒక పోస్ట్ పెడితే ₹1,00,000 2,00,000 ఒక పోస్ట్కి వస్తే వీళ్ళ మంత్లీ ఇన్కమ్ ఒక 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ నిజమేనా? మీ లైఫ్లో ఇవన్నీ జరుగుతున్నాయా? ఆ క్వశ్చన్ లో ఉన్నవి ఏది అంత ఈజీ కాదండి. బట్ అంత ఈజీగా ఫాలోవర్స్ రారు, అంత ఈజీగా డబ్బులు రాదు, చేసే పని అంత ఈజీ అయితే కాదు. కాలేజ్ చదువుకుంటూ ఇట్లా ఆఫర్స్ వచ్చిందని చెప్పి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ అక్కడికి ట్రావెల్ చేసి అసలు బస్సులో తిరుగుతూ ఎవ్రీ వీకెండ్ అండ్ అక్కడ కాలేజ్లో నీకు సార్ వాళ్ళందరూ అటెండెన్స్ లేదని తిడుతూ అసలు మనీ ఏమీ రాదు స్టార్టింగ్లో. జస్ట్ ఫేమ్ కోసం అండ్ జనాలకు నలుగురికి నచ్చుతున్నావు నువ్వు అని చెప్పి మేము ఎఫర్ట్స్ పెట్టినవి ఎవరికి బ్యాక్ కనిపించవు. ఏదో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మీకు లక్షలు వేసేస్తున్నారు అనుకుంటున్నారు. ఏమి రాదండి అసలు ఇన్స్టాగ్రామ్ నుంచి, అసలు ఏమి రాదు. నువ్వు కొలాబరేషన్స్ చేసి అది కూడా మేము నుంచి ఏమి రావండి. నెక్స్ట్ మీకు ప్రమోషన్స్ చాలా వస్తాయి. అంటే ప్రమోషన్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ నుంచి. అంటే ఇప్పుడు ఇన్స్టా వాళ్ళు మీకు పే చేస్తారు డైరెక్ట్ గా నన్ను అడిగారు చాలా మంది, మీకు ఇన్స్టా వాళ్ళు ఎంత పే చేస్తారండి అని అడిగారు. ఇన్స్టా వాళ్ళు ఏం పే చేయరండి. ఇన్స్టాగ్రామ్ మేము ఎంత ఫాలో తెచ్చుకున్నాం కాబట్టి ఒక బ్రాండ్ మాతో కొలాబరేట్ అయిన తర్వాత మేము వాళ్ళకి వీడియోస్ ఇచ్చిన తర్వాత ఒక 2 monthsకి వస్తుంది మాకు అమౌంట్. ఇన్స్టెంట్లీ ఎవరు పే చేశారు. అండ్ నీ కంటెంట్లో కూడా దర్ ఆర్ డిఫరెంట్ కంటెంట్స్. నువ్వు ఊరికే డ్యాన్స్ వీడియోలు పెట్టేసినా కానీ నీకు బ్రాండ్స్ రావు. సో నువ్వు మెయింటైన్ చేసుకోవాలి నీ కంటెంట్ని. ఏది ఈజీగా ఒక బయటకు వెళ్ళి రోజు ఒక రిచువల్ లాగా ఈవినింగ్ ఒక డ్యాన్స్ వీడియో చేసి నువ్వు పెట్టాలి. ఏదో అది మాకు ఫన్గా వీళ్ళేంటి రోడ్ల మీద డ్యాన్స్ వేస్తారు వీళ్ళు అసలు కమెంట్లు ఉంటాయి ఒక్కొక్కటి. దట్స్ నాట్ సో ఈజీ టు టేక్. చూసి 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 ఎంత బాధ అవుతుంది అంటే ఇంకా నవ్వుతూ తిరిగేస్తాం బయట. కమెంట్లే కాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా మనుషులు డైరెక్ట్గా అనేస్తారండి. రోడ్కి వెళ్ళినప్పుడు నువ్వు నైనిపోవని కదా ఇంత పక్కన పెట్టేసి. రీసెంట్లీ బెంగళూరులో నేను ఒక ప్లేస్కి వెళ్ళాను. ప్లేస్కి వెళ్ళినప్పుడు రిటర్న్ ప్లేస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఆయన కూర్చోన్నారు, ఇట్లా 4 కూర్చున్నారు. ఆయన నన్ను పిలిచారు. సరే అని చెప్పి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు నైని కదా అన్నారు. అవునండి అని చెప్పా. అవునండి అని చెప్పానా అన్నాడు ఆయన నన్ను. హీ సెడ్ దాట్. నా ఫేస్ మీద అలా చెప్పాడు. నాకు అర్థం కాదు ఇలా ఏంటి అంటే ఆయన చెడు ఉద్దేశంతో చెప్పాడా మంచి ఉద్దేశం చెప్పాడు నాకు తెలీదు. బట్ ఆయన ఏమంటే అవునా వెళ్ళిపోండి అని చెప్పారు. నువ్వు నిల్చొని మాట్లాడచ్చు. ఓకేనా అండి, సరే అండి, బాయ్, నైస్ మీటింగ్, అది కూడా అవసరం, సరే బాయ్. హీ జస్ట్ సెడ్ లైక్ దిస్. నాకు చాలా మనసుకు చాలా అంటే చాలా బాధ వేసింది. ఏంటి ఇన్స్టాగ్రామర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అంత అలా చూస్తారా అని చెప్పి. వాళ్ళే కాదు, ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను, కానీ ఇంతకుముందు చాలా ఉన్నాయి అలాంటివి. బట్ అవన్నీ చూస్తూ అండ్ మీకు ఇంకా ఐ థింక్ చాలా అంటే చాలా ఉన్నాయి నాకు.